వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబేద్కర్ వర్సిటీలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, డిజిటల్ రిసోర్స్ సెంటర్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అందరి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలనతో ముందుకు సాగుతోందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉపాధ్యాయ వ్యవస్థలో 10,000 నియామకాలు చేపట్టామన్నారు. భవిష్యత్తులో తెలంగాణ విద్యా వ్యవస్థ భారతదేశంలో పోటీ పడే విధంగా ఉండడానికి ప్రొఫెసర్ల సూచనలను ప్రభుత్వం పాటిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ ప్రభుత్వం మీ అందరి ఆకాంక్షల మేరకు ప్రజాపాలనతో మార్పు కోరుకొని మీ ఆశీర్వచనం మేరకు ఏర్పడ్డ తర్వాత మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా సమాజం భవిష్యత్తు పునాది బాగా గట్టిగా నిర్మాణం కావాలంటే విద్యా వ్యవస్థ పటిష్టవంతమైనటువంటి పునాది అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పడగానే అమ్మ ఆదర్శ పాఠశాలల నుంచి ప్రారంభమై ఉపాధ్యాయ వర్గంలో ఉన్నటువంటి అసహనాన్ని తొలగించడానికి ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియతో సహా నియామకాలు చేపట్టి అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా వారికి సంబంధించినటువంటి హాస్టల్లో చదువుకునే పిల్లల యొక్క మెచ్చార్జీలతో సహా అనేక రకాల కార్యక్రమాలను చేస్తూ ఈ బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను పటిష్టపరిచే ప్రయత్నం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ఒక మాజీ విద్యార్థి నాయకుడిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 10 సంవత్సరాలుగా నాకు తెలుసు కరీంనగర్ యూనివర్సిటీ శాతవాహన ఏర్పాటు చేసే సందర్భంలో నేను మార్క్ఫెడ్ చైర్మన్గా తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా చూసినాం. వైస్ ఛాన్సలర్ను కూడా నియమించుకోవాలన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు స్వయంగా ఇప్పుడే మిత్రులు గంటా చక్రపాణి గారు చెప్పినారు, వైస్ ఛాన్సలర్లకు కూడా యూనివర్సిటీల అభివృద్ధికి ఏ విధంగా పనిచేయాలి, కార్యాచరణ ఏంటిది అనేటువంటి ఒక సూక్ష్మ కార్యక్రమాన్ని కూడా ఇచ్చి విద్యా వ్యవస్థను పటిష్టపరచడానికి కార్యాచరణ తీసుకుంటుంది. ప్రభుత్వం ఒకటే సరిపోదు. ప్రభుత్వ కార్యాచరణ, ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే సరిపోదు. దయచేసి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు హరగోపాల్ లాంటి వాళ్ళు పెద్ద ప్రొఫెసర్స్ కానీ సమాజంలో ఒక మార్గదర్శకత్వంగా భావించేటువంటి అనేక మంది ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. భవిష్యత్తులో తెలంగాణ విద్యా వ్యవస్థ భారతదేశంలో పోటీ పడే విధంగా ఉండడానికి మీ సూచనలను ప్రభుత్వం ఎప్పుడు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అందులో భాగంగా ఇంతకుముందు సోదరుడు చెప్తున్నట్టుగా పోటీ ప్రపంచంలో సాంకేతికత్వం పెరిగిన తర్వాత ఆ సాంకేతికత్వాన్ని జోడించుకొని ముందుకు పోయే ఈ దశలో విద్యా వ్యవస్థకు సంబంధించి అన్ని రకాల సలహా సూచనలను కూడా ఆహ్వానిస్తూ మరొక్కసారి యూనివర్సిటీ అభివృద్ధికి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చక్రపాణి గారి యొక్క చొరవతో అన్ని రకాల అభివృద్ధికి సహకరిస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.